హలో అందరికి ఈ రోజు మనం కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. దీంట్లో మనకి టూ పర్సన్స్ ఉంటారు. ఒకటి వచ్చేసి ప్రిన్సిపల్, ఇంకొకటి వచ్చేసి ఏజెంట్. ప్రిన్సిపల్ అనేవాడు ఏజెంట్ అనే అతన్ని అపాయింట్ చేసుకుంటాడు అనమాట. ప్రిన్సిపల్ కి ఏదైతే వర్క్ ఉందో దాన్ని ఏజెంట్ కి డెలిగేట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ వర్క్ ని చేసి పెట్టమనేసి ఒక అతన్ని ఎంప్లాయ్ చేసుకుంటాడు. సో ఏజెంట్ అనేవాడు వచ్చేసి ప్రిన్సిపల్ కి ఏ వర్క్ కావాలో దాన్ని చేసి పెడతాడు అనమాట. సో ఏజెంట్ కి కొన్ని పవర్స్ ఉంటాయి, అథారిటీ ఉంటుంది, కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. సో మనకి ఇక్కడ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ప్రిన్సిపల్ అనే అతడు అబోవ్ 18 years అయి ఉండాలి, అదే మేజర్ అయి ఉండాలి, ప్లస్ సౌండ్ మైండెడ్ పర్సన్ అయి ఉండాలి. కానీ ఏజెంట్ అనేవాడు మైనర్ కూడా అయి ఉండొచ్చండి. ఏజెంట్ కెన్ బి ఆఫ్ ఎనీ పర్సన్. కానీ మనకి ఏంటంటే ఏజెంట్ కెన్ నాట్ బి పర్సనల్లీ లయబుల్ టు ద ప్రిన్సిపల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏజెంట్ కానీ మేజర్ అయి ఉన్నాడు అనుకో, అతను ఏదైనా తప్పు చేశాడంటే ప్రిన్సిపల్ కి లయబుల్ అవుతాడు అనమాట పర్సనల్ గా. కానీ ఏజెంట్ మైనర్ కాబట్టి ప్రిన్సిపల్ కి పర్సనల్ గా లయబిలిటీ ఉండదు అనమాట. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇప్పుడు ప్రిన్సిపల్ అనేవాడు ఒక సైకిల్ ని అమ్మి పెట్టమనేసి ఏజెంట్ కి చెప్తాడనమాట. దాన్ని 10,000 కి తక్కువకి అమ్మద్దనేసి చెప్తాడనమాట. సో ఏజెంట్ అనేవాడు ఒక థర్డ్ పార్టీతో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతాడు. లైక్ 8,000 కి అమ్ముతున్నట్టు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతాడు అనమాట. సో ఈ అగ్రిమెంట్ వచ్చేసి బైండింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ కదా, బికాస్ ఏజెంట్ ఏదైతే వర్క్ చేస్తాడో దానికి ప్రిన్సిపల్ బైండ్ అవుతాడు అనమాట. ఎందుకంటే ఏజెంట్ ని అపాయింట్ చేసుకునేది ప్రిన్సిపలే కాబట్టి. సో ఏజెంట్ అనేవాడు ప్రిన్సిపల్ ని రిప్రజెంట్ చేస్తూ అతని వర్క్ ప్రిన్సిపల్ ని రిప్రజెంట్ చేస్తూ వర్క్ క్యారీ ఆన్ చేస్తాడు కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో వచ్చేసి మనకి ఏజెంట్ అనేవాడు మైనర్. సో చెప్పిన దాని అమౌంట్ కంటే 2,000 తక్కువకి థర్డ్ పార్టీతో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాడు అనమాట. సో ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి ఖచ్చితంగా ఆ 8,000 అమౌంట్ కి థర్డ్ పార్టీకి సైకిల్ ని సేల్ చేయాలండి. కానీ ఇక్కడ ఏజెంట్ అనేవాడు ఆ 2,000 రూపీస్ కి లయబుల్ అవ్వడనమాట ప్రిన్సిపల్ కి. కానీ అదే ప్లేస్ లో ఒక మేజర్ పర్సన్ ఏజెంట్ గా ఉన్నాడంటే చెప్పిన అమౌంట్ కంటే తక్కువ అమౌంట్ కి సేల్ చేయడం వల్ల ఆ 2,000 రూపీస్ ప్రిన్సిపల్ కి లయబిలిటీ ఏజెంట్ పే చేస్తారనమాట. ఇదండి మనకి ఏజెంట్ కెనాట్ బి మేడ్ పర్సనల్లీ లయబుల్ టు ద ప్రిన్సిపల్ ఇన్ కేస్ ఆఫ్ మైనర్ అంటే. సో మనకి ప్రిన్సిపల్ సౌండ్ మైండ్ ఉండాలి, మేజర్ పర్సన్ అయి ఉండాలి. కానీ ఏజెంట్ అనేవాడు హీ కెన్ బి ఆఫ్ ఎనీ పర్సన్, బట్ ద థింగ్ ఈస్ దట్ ఇఫ్ హీ ఈస్ అ మైనర్ హీ కెనాట్ బి మేడ్ పర్సనల్లీ లయబుల్ టు ద ప్రిన్సిపల్ అనమాట. ఇదండి మనకి ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ అంటే. సో ఈ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అనేది ఒక మ్యాగజైన్ పైన ఆధారపడి ఉందండి. ఏ మ్యాగజైన్ అంటే క్వి ఫేసిట్ పర్ ఆలియం ఫేసిట్ పర్సే అనమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మ్యాగజైన్. అంటే హీ హూ యాక్ట్స్ త్రూ అనదర్, ఇక్కడ ప్రిన్సిపల్ అనేవాడు ఈస్ యాక్టింగ్ త్రూ ద ఏజెంట్ కాబట్టి ఈస్ డీమ్డ్ ఇన్ లా దట్ హీ ఈస్ యాక్టింగ్ బై హిమ్సెల్ఫ్. సో ఇప్పుడు నేను ఎవరికైనా ఒక పని అసైన్ చేసి వాళ్ళని వర్క్ చేసి పెట్టమని అడిగానంటే నా కోసం నేనే ఆ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో నా లయబిలిటీ కూడా ఆ పని మీద అలానే ఉంటుందని చెప్పడానికి ఈ మ్యాగజైన్ ని వాడతామండి. దీన్నే మనం క్వి ఫేసిట్ పర్ ఆలియం ఫేసిట్ పర్సే అంటాము.